ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ని ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం నేను ఇక్కడ 8 ఇంచెస్ పొడవు, 11 ఇంచెస్ వెడల్పు, కిందన ఇక్కడ 6+2 ఇంచెస్ ఖర్చులతో 9 ఇంచెస్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1.5 ఇంచెస్కి అటు సైడ్కి ఇటు సైడ్కి నేను ఇక్కడైతే మార్కింగ్స్ అనేవి చేసుకున్నాను. ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఒక ట్రయాంగిల్ లా వస్తుంది. దీన్ని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ని ఇక్కడ ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. అలాగే మిడ్ పాయింట్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏది ఫ్రంట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ అనేది మనం ఒకసారి రాసుకోవాలని ప్లెయిన్గా ఉంది కదా. ఇక్కడ 1.5 ఇంచెస్తో క్రాస్ పీసెస్ని అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్. దీని చుట్టూ ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఆపోజిట్ క్లాత్ అయితే బాగా కనిపిస్తుందండి. సేమ్ అదే క్లాత్ 3 ఇంచెస్ 9 ఇంచెస్ వెడల్పుతో ఇంకో ప్లీస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను పైపింగ్ చేసుకోవడం కోసం థ్రెడ్ని అయితే బిగించుకుంటున్నాను.